రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఈ కార్ రేసు అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కార్ రేసు కేసులో విచారణకు గవర్నర్ అనుమతించినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. సీఎస్ ద్వారా నివేదిక పంపిస్తామని పొంగులేటి తెలిపారు. అయితే ఈ రాత్రికే ఏసీబీకి ప్రభుత్వ నివేదిక చేరుకోనుంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ రెడ్డి అందిస్తారు. రాజ్ రెడ్డి, కేటీఆర్ కు అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్లే తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది కేబినెట్ లో. ఎందుకంటే ఈ కార్ ఫార్ములకు సంబంధించి అవినీతిని ప్రాథమికంగా ప్రభుత్వం గుర్తించింది. ఏదైతే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్స్ ను ఆ ఏసీబీకి పంపించింది. ఏసీబీకి ఈ రోజు రాత్రి కానీ లేకపోతే రేపు ఉదయం కానీ ఆ రిపోర్ట్ చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు కోసము గ్రీన్ సిగ్నల్ ఇప్పటికే గవర్నర్ ఇచ్చారు. ఈ యొక్క నేపథ్యంలో కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్ రేసు నిర్వహించారు. అందులో అవినీతి దాగి ఉంది అనేది ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చింది. అయితే కేబినెట్ సమావేశంలో దాదాపుగా 4 గంటల పాటు సాగిన కేబినెట్ లో ఇదే అంశం కీలకమైనటువంటి అంశాన్ని ఎక్కువసేపు చర్చించినట్టు తెలుస్తుంది. ఈ కార్ రేస్ అంశం పైనే ప్రధానంగా చాలాసేపు చర్చించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ ఏసీబీకి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక సమాచారము అవినీతిని గుర్తించినటువంటి రిపోర్ట్ ని కూడా పంపించినట్టు తెలుస్తుంది. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది, ఎవరు కూడా చట్టానికి అతిథులు కారు అంటూ కూడా ఆయన హాట్ కామెంట్ చేశారు. చిట్ చాట్ లో చెప్పారు, ఎక్కువ సమయము కేబినెట్ లో ఈ కార్ రేస్ అంశం పైనే చర్చించాము. ఈ కార్ అంశంలో ఖచ్చితంగా అవినీతి దాగుంది, ప్రభుత్వం గుర్తించింది. రిపోర్ట్ ను కూడా ఏసీపీకి పంపించాం. ఏసీపీ అధికారులు ఎప్పుడైనా తన కేటీఆర్ తో విచారణ చేయవచ్చు అనే సంకేతాలు కూడా ఇచ్చారు. అంతేకాకుండా చట్టం తన పని తాను తీసుకెళ్తుందనే అంశాన్ని కూడా నొక్కి వక్కానించి చెప్పారు. అయితే ఎప్పటి నుండో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల్లో అవినీతికి పాల్పడింది, అవినీతి చేసిందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. అయితే మరొక పక్క బీజేపీ కూడా అటాక్ మూడ్ పెంచింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, ఒకవేళ అవినీతికి పాల్పడితే ఎందుకు చర్యలు తీసుకోరు అనేది కూడా బీజేపీ అటాకింగ్ చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. కేబినెట్ లోనే ఏకంగా ఈ కార్ రేస్ అంశం పైన కీలకంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అందులో కేటీఆర్ కు పాత్ర ఉంది, కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని కూడా ప్రభుత్వం దగ్గర కొన్ని ఆధారాలు, ఆ ఆధారాలనే ఏసీపీకి పంపించినట్టు తెలుస్తుంది. అయితే ఏసీపీ ఎప్పుడు విచారణకు పిలిచింది అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా లేకపోతే నేరుగానే వెళ్లి విచారణ చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి చూస్తున్నట్టయితే ఈ కార్ రేసింగ్ కేటీఆర్ మెడకు ఉచ్చు బిగించిందనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం కూడా ఈ కార్ రేసు నిర్వహణను, అదేవిధంగా అందులో జరిగినటువంటి అవినీతిని సీరియస్ గా తీసుకొని వాళ్ళకి అందినటువంటి రిపోర్టు ఏదైతే ఉందో ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రిపోర్టు ఏసీబీకి పంపింది. ఖచ్చితంగా ఈ కేటీఆర్ కు చర్యలు తప్పవనే వాదన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అమూల్య, రైట్ రాజ్ రెడ్డి, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ రాత్రికే ఏసీబీకి ప్రభుత్వ నివేదిక చేరుకోనున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇదే కనుక జరిగినట్టయితే నెక్స్ట్ పరిణామాలు ఏంటి? అంటే కేటీఆర్ అరెస్ట్ కి ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే ఓవరాల్ గా రంగం సిద్ధం చేసుకున్నా అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మొదటి నుంచి ఇదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నప్పుడు కూడా త్వరలోనే బాంబు పేలుతుంది అని ఒక సెన్సేషన్ అయిన కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు కూడా ఆ బాంబు ఎలా పేలుతుందో మీరే చూస్తారు కదా అనే కామెంట్స్ కూడా చేశారు. అయితే ఇందులో ఏ మాత్రం కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్ కాదు, ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ ఉండదు, కేబినెట్ లో మంత్రుల ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కానీ
ఆ ప్రభుత్వానికి అందినటువంటి రిపోర్ట్ లో అవినీతి ఉందని తేలింది. దాన్ని ఏసీబీకి పంపించాము. ఏసీబీ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చట్టాన్ని గౌరవించవలసిందే. చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది. కాబట్టి అందులో ఏమేమి లొసుగులు ఉన్నాయి, ఎంత అవినీతి జరిగింది అనే అంశాన్ని ఏసీబీ నిక్కు తెలుస్తుంది. ఏసీబీ అధికారులు వాళ్ళు వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తప్పవు అనే విధంగానే పొంగులేటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ కార్ రేసింగ్ అంశం అనేది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారబోతుంది. ఇందులో అధికారులు ఉన్నా కానీ అధికారులకు కూడా ఖచ్చితంగా శిక్ష తప్పదు అనేది కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఖచ్చితంగా ఈ ఏసీబీ మరి నోటీసులు ఇస్తుందా, లేకపోతే డైరెక్ట్ గానే కేటీఆర్ దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తుందా అనేది కూడా చూడాలి. ఒకవేళ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే మాత్రము ఆధారాలు సేకరిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ఆధారాలు కనుక వాళ్ళ దగ్గర ఉంటే, అవినీతి ఆరోపణల ఆధారాలు మాత్రం ఉంటే ఖచ్చితంగా కేటీఆర్ మేడకు ఉచ్చు బిగుస్తుందనే చెప్పుకోవచ్చు. అమూల్య, రాజురెడ్డి, అంటే ఈ అరెస్టుకు సంబంధించి అంటే సియోల్ పర్యటనలో మంత్రి చేసినప్పుడే అంటే ఈ దీపావళికి బాంబులు పేలుతాయి అంటుంటే ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఈ మంత్రి వ్యాఖ్యలు చేసినప్పుడు వీటికి సమాధానంగా కేటీఆర్ అయితే మహా అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఏమవుతుంది, జైల్లో ఉండి స్లిమ్ అయి బయటకు వస్తా లాంటి వ్యాఖ్యలు అయితే చేయడం మనం చూసాం. అంటే ముందే ఈ అరెస్టుకు సంబంధించి, ఈ కార్ రేసింగ్ లో అరెస్టుకు సంబంధించి కేటీఆర్ ముందే ఎక్స్పెక్ట్ చేశాడు, తను సిద్ధంగానే ఉన్నాడు అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా కేటీఆర్ కూడా మెంటల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైనా కేసులు పెట్టచ్చు అనేది కూడా కేటీఆర్ మెంటల్ గా ఫిక్స్ అయి ఉన్నాడనే అనుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేటీఆర్ ఒకటే ఆరోపణలు చేస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరిత రాజకీయాలను చేయాలని చూస్తుంది, కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. కక్షపూరితంగానే కేసులో ఇరికించే అవకాశాలు ఉన్నాయనేది కూడా కేటీఆర్ కామెంట్ చేశారు. అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి కేటీఆర్ నన్ను జైల్లో పెడితే పెట్టండి అక్రమంగా, అయినా కానీ నేను జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తా, జైల్లో ఉండి యోగా చేస్తా, ఎక్సర్సైజ్ చేస్తా, బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గట్టెపిస్తా అని కూడా కేటీఆర్ కామెంట్ చేశారు. అదే అంశాన్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, అదే అంశము పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రిని అడగగా కూడా పొంగులేటి కూడా ఆసక్తికరమైనటువంటి సెటరికల్ కామెంట్ చేశారు. ఆయన పాదయాత్ర చేస్తారా, లేకపోతే పొర్లు దండాలు పెడతారా, లేకపోతే మొకాళ్ళ యాత్ర చేస్తారా, ఆయన ఇష్టం, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంది, కానీ చేసిన తప్పు నుంచి తప్పించుకోలేడు, చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది, బాంబు ఎలా పేలుతుందో, ఎట్లా పేలుతుందో, తుస్సు బాంబు అవుతుందా, పేలుడు బాంబు అవుతుందా, మీరే చూస్తారు అంటూ ఒక రకమైనటువంటి సెన్సేషనల్ కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఇప్పటికే మెంటల్ గా ఫిక్స్ అయి ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ చుట్టూ కాంగ్రెస్ ప్రభుత్వము ఉచ్చు బిగించే అవకాశాలు ఉన్నాయనేది కూడా క్యాడర్ అప్రమత్తమైంది. మొన్నటి నుండి కూడా కేటీఆర్ కు బీఆర్ఎస్ శ్రేణులు మద్దతు పలుకుతున్నాయి. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ దగ్గరికి కూడా వెళ్లారు. అదే విధంగా ఇక ఈ 2 రోజుల్లో ఆసక్తికరంగా ఉండబోతుంది. ఏం జరుగుతుంది మరి, ఈ రోజు రాత్రే నోటీసులు ఏసీబీకి అందుతాయా, లేకపోతే రేపు ఏసీబీకి నోటీసులు అందుతాయా, ఏం జరగబోతుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ మాత్రం నెలకొంది. ఖచ్చితంగా మెంటల్ గా ఇప్పటికే కేటీఆర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలు చేస్తుందని భావిస్తున్నాడు. కాబట్టి మెంటల్ గా కూడా అతను కేసులు ఎదుర్కోవడానికి కూడా సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ రెడ్డి.